హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్ంద్రి. బిగ్ బాస్ సీజన్ 8 నుంచి తాజాగా ఓ ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ మాట్లాడుతూ ఈ వారం మెగా చీఫ్ టాస్క్లో భాగంగా తదుపరి టాస్క్ ఆటోలో ప్రయాణం అంటూ ఒక టాస్క్ అయితే ఇచ్చాడు. ఈ టాస్క్లో గెలవడానికి కేవలం మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ చివరి వరకు ఆటోలో ఉండాల్సి వస్తుంది అంటూ చెప్పడం అయితే జరిగింది. ఇక కంటెస్టెంట్స్ అందరూ కూడా ఒక్కసారిగా వెళ్ళి ఆటోలో అయితే కూర్చున్నారు. ఆ తర్వాత ఒకరినొకరు తోసుకుంటూ ఉండటం అయితే ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా విష్ణుప్రియ, పృథ్వీ అయితే రోహిణిని టార్గెట్ చేసి, అందులోనూ కూడా ముఖ్యంగా విష్ణుప్రియ రోహిణిని తోసేయి అంటూ గట్టిగా చెప్తుంది. అయితే ఈలోపే పృథ్వీ ఇక తేజాని అయితే కిందకి తోసేశాడు. ఆ తర్వాత మిగిలిన ముగ్గురు కలిసి, అంటే పృథ్వీ, విష్ణుప్రియ, యష్మి, ఈ ముగ్గురు కలిసి రోహిణిని అయితే ఆటోలో నుంచి తోసేయడం అయితే జరిగింది. దీంతో రోహిణి బాగా హట్ అయ్యి, మీ ముగ్గురు ఎలా గేమ్ ఆడతారో ఇప్పుడు నేను చూస్తాను అంటూ చెప్తుంది. దీంతో ఇక విష్ణుప్రియ, పృథ్వీ ఇద్దరూ కలిసి యష్మిని నానా తిప్పలు పడి ఆటోలో నుంచి కిందకైతే తోసేశారు. దీంతో యష్మి ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంటూ, గ్రాటిట్యూడ్ ఇది చెప్పావు కదరా, మరి నన్నెందుకు తోసావు అది అంటూ గట్టిగా అరవడంతో, ఎమోషనల్ అవ్వకు యష్మి, ఇది కేవలం గేమ్ అంటూ పృథ్వీ చెప్పడంతో, మరి గేమ్ అయితే ఇప్పుడు నువ్వు కూడా ఆడు, ఆమెను తోసేసి పాయింట్ తీసుకో, నేను కూడా చూస్తాను అంటూ ఇష్టం వచ్చినట్టయితే యష్మి పృథ్వీపై ఫైర్ అవుతుంది. ఇక ఇంతలోనే వాళ్ళు ఎలా ఆడతారలే అంటూ రోహిణి మాట్లాడటంతో, నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు రోహిణి, మర్యాదగా మాట్లాడు, నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది అంటూ విష్ణుప్రియ అయితే రోహిణిపై నోరు జారేసింది. దీంతో క్యారెక్టర్ అంటూ నువ్వు మాట్లాడొద్దు, నువ్వు చెప్పిందే నేను చెప్తున్నాను అంటూ రోహిణి విష్ణుప్రియపై ఫైర్ అయింది. దీంతో విష్ణుప్రియ నువ్వేంటో తెలుస్తుందిలే అంటూ గట్టిగా అరవడంతో, నువ్వే కదా చెప్పింది, నిఖిల్ను ఫస్ట్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే అది కుదరలేదు కాబట్టే పృథ్వీకి ట్రై చేశాను అని అంటూ మాట్లాడటంతో, విష్ణుప్రియ నేనేమి అలా చెప్పలేదు అంటే నువ్వే చెప్పావు, ఒకసారి నువ్వు అన్న మాటలు గుర్తు తెచ్చుకో అంటూ రోహిణి ఇచ్చి పడేసింది. ఇక టాస్క్ ముగిసిన తర్వాత నిఖిల్, రోహిణి, విష్ణుప్రియ ఒక రూమ్లో కూర్చొని మాట్లాడుతున్న సమయంలో, నేను అలా చెప్పలేదు అని విష్ణుప్రియ వాదిస్తుంటే, నువ్వు ఖచ్చితంగా చెప్పావు, నిఖిల్ని చేద్దామనుకున్నాము లేకపోతే పృథ్వీ అని, అదే నేను చెప్పాను, నేనేమి ఇక్కడ లేని మాటలు ప్రొజెక్ట్ చేసి చూపించడం లేదు, అది కూడా నువ్వు మళ్ళీ క్యారెక్టర్ అన్నప్పుడు నాలోని ఫైర్ మరింత బయటకు వచ్చింది, ఆ మాటను నేను తీసుకోలేకపోయాను, మాటలు నోరు జారుతున్నాయి, కొంచెం చూసుకో అంటూ మరోసారి అయితే నిఖిల్ ముందే వార్నింగ్ అయితే ఇచ్చింది విష్ణుప్రియ. దీంతో విష్ణుప్రియ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అక్కడే కూర్చొని ఉన్న నిఖిల్ కూడా విష్ణుప్రియకి మద్దతుగా మాట్లాడలేదు. ఎందుకు అంటే విష్ణుప్రియ నోరు జారేసిందని నిఖిల్కి కూడా తెలుసు కాబట్టి. మరి ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్ంద్రి.